హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏంటంటే పీఈ సెట్కి సంబంధించిన ఏపీవి అన్ని సిలబస్సులు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశానండి. ఒక్కసారి చూసుకోండి, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నా పెడతాం. ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టానండి, అన్ని బ్రాంచ్లు కూడా. ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, సిఎస్సిలో ఏపీలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది పీజీ సెట్లో అని చెప్పేసి ఒక వీడియో చేశాను. మెకానికల్కి చేయండి సార్ అని చెప్పేసి స్టూడెంట్స్ పెట్టారు. మిగతా వాళ్ళు కూడా అడిగితేనే పెడతానండి, లేకపోతే పెట్టను. అయితే ఇక దాని గురించి చెప్పబోయే ముందు ర్యాంక్ ఎంత కావాలి, ఏంటి, అసలు ఎలా ఉంటుందో కాంపిటీషన్ ఈసారి ఏపీలో, ఇది కూడా చెప్తాను. ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఎంటెక్ సంబంధించిన న్యూస్ కూడా ఇందులో వస్తాయి ఫ్యూచర్లో. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతో పాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే మెకానికల్లో వచ్చేసరికి చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు బీటెక్లో. ఏపీలో అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అయితే 60కి 8 మంది కూడా జాయిన్ అయ్యేటట్టు 3-4 జాయిన్ అవుతున్నారు. అయితే 4 సంవత్సరాల క్రితం నుంచే ఈ పద్ధతి ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు R20లో కూడా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎంటెక్ అందుట్లో మళ్ళీ ఇంకా ఎంటెక్ రాసేవాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు కొంచెం కనుక కష్టపడితే యూనివర్సిటీలో కూడా మీకు ఎంటెక్ సీటు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. గేట్ ద్వారా పోయేవాళ్ళు అది రాసి వచ్చిన వాళ్ళు పోయారనుకోండి, ఇంకా అసలు సీట్లు మొత్తం అట్లే ఉంటాయి. ఎంటెక్లో 18 సీట్లు ఉంటాయి. నాకు తెలిసి అయితే కొన్ని కాలేజీలు ఈ బీటెక్లో బ్రాంచ్నే తీసేయడం జరిగింది. అయితే యూనివర్సిటీల్లో కొన్ని కాలేజీల్లో అయితే ఈ బ్రాంచ్ బీటెక్ ఎంటెక్ కూడా ఉండటం అయితే జరిగింది. కానీ మీరు కనుక మంచిగా ప్రిపేర్ అంటే క్వాలిఫై అయితే మంచి కాలేజీ సీట్ వస్తుంది. ఇంకొన్ని మార్కులు కనుక ఎక్కువ తెచ్చుకున్నట్టయితే మీరు కనుక ఎక్కువ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే మీకు ఖచ్చితంగా అయితే యూనివర్సిటీలో కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. జేటీకే అయినా జేటీజీ అయినా ఎందులో ఏయూలో అయినా మీకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే 120 మార్కులకి ఎగ్జామ్ అనుకోండి, అందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక 80-90 తెచ్చుకున్నారంటే మీకు ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంత కాంపిటీషన్ తగ్గిపోయింది ఇది. ఓకేనా? అన్నిటికన్నా తక్కువ కాంపిటీషన్ ఉంది ఈ గ్రూపే ఈసారి ఎంటెక్లో పరంగా అయితే. అది కూడా కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎవరు రారు, ఎందుకంటే దానికి డివైడ్ అయిపోయినాయి కాబట్టి. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అందరూ ఎంటెక్ జాయిన్ అవుతున్నారు లేదా, రాస్తున్నారు లేదా పీజీ సెట్. మీకు సిలబస్లో అవి కావాలంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో పెట్టేసాను ఆల్రెడీ, ఇంకా పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.